హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల డీఏ, ఐఆర్‌పీఆర్‌సీలపై కీలక నిర్ణయం విడుదల. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే విజయవాడలో సమావేశమైన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆగస్టు 15 వరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఉద్యమాలు చేపడతామని అయితే ప్రకటించింది. మరి ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు పెండింగ్ డీఏలు విడుదల, మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటించడం, 12 పీఆర్సీ ఏర్పాటు, అలాగే గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఇతర రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించడం, అలాగే ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపుతోందని ఏపీ జేఏసీ ఆరోపించింది. ఆగస్టు 15 లోపు స్పందన రాకపోతే ధర్నాలు, నిరసనలు, అవసరమైతే సమ్మెలకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రాలేదు. దీంతో ఆగస్టు 15 తర్వాత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మధ్య పరిస్థితులు కీలక మలుపు తిరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఉద్యమ పిలుపు. ఏపీ జేఏసీ అమరావతి సంఘం ఆగస్టు 15 తర్వాత రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రధాన డిమాండ్లు పెండింగ్లో ఉన్నటువంటి 5 డీఏలు, ఐఆర్ ప్రకటన మరియు 12 పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆర్థిక బకాయిలు రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన కమ్యుటేషన్, గ్రాట్యుటీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఫలితాలు శూన్యమని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. డెడ్లైన్ ఆగస్టు 15 తేదీన తుది గడువుగా భావిస్తూ ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే పరిపాలనపై ప్రభావం. ఉద్యోగులు సమ్మెకు దిగితే రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలు మరియు పూర్తిగా స్పందించిపోయే ప్రమాదమే ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఏపీ జేఏసీ అమరావతి సంఘం పోరుబాట పట్టింది. డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఆగస్టు 15 తర్వాత ప్రత్యక్ష ఉద్యమాలకు పిలుపునిచ్చింది. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని అయితే డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం రాకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ఉధృతం కానున్నాయి.